హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చాయిస్ రాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీ ముందుకు తీసుకొచ్చాను వెజిటేబుల్ జ్యూస్ ఫ్రెండ్స్. ఇది ఎంతో హెల్దీ జ్యూస్. మీకు ఎలా చేసుకోవాలో, ఏవేవి వాడాలో, ఎలా క్వాంటిటీ తీసుకోవాలో మీకు అన్నీ కూడా డీటెయిల్ చెప్తాను. చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బీట్రూట్ తీసుకోండి ఫ్రెండ్స్. బీట్రూట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే బీట్రూట్ వల్ల చాలా బ్లడ్ వస్తుంది కదా, కంపల్సరీ తీసుకోండి. నెక్స్ట్ ఆకుకూర ఫ్రెండ్స్. ఆకుకూరలో ఏదైనా మీ ఇష్టం, ఆకుకూర తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే తోటకూర తీసుకున్నాను. నెక్స్ట్ టమాటోస్ తీసుకోండి, 2 అయితే తీసుకోండి, దీనివల్ల కొంచెం జ్యూసీగా వస్తుంది కదా. నెక్స్ట్ క్యారెట్ ఫ్రెండ్స్. క్యారెట్ కూడా చాలా మంచిది కదా, క్యారెట్ కూడా తీసుకోండి. నెక్స్ట్ దోసకాయ ఫ్రెండ్స్. నేనైతే దోసకాయ తీసుకున్నాను. మీకు ఇష్టం ఉన్న ఐటెం తీసుకోండి ఫ్రెండ్స్. సోరకాయ కానీ, బీరకాయ కానీ, అలా వాటర్ వస్తాయి కదా, అలాంటి వెజిటేబుల్ ఒకటి తీసుకోండి. నెక్స్ట్ మునగాకు ఫ్రెండ్స్. ఇది మునగాకు కూడా చాలా మంచిది కదా, మునగాకు తీసుకున్నాను. కరివేపాకు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ కూడా మిక్సీలో ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ కలిపి మెత్తగా జ్యూసీ లాగా చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మిక్సీని అయితే ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ తిప్పుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కిందివి పైకి, పైకి కిందివి వస్తూ బాగా మెత్తగా అవుతాయి వెజిటేబుల్స్. అందుకని ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ 2-3 టైమ్స్ అలా జ్యూసీగా చేసుకోండి. అప్పుడు బాగా జ్యూస్ చాలా బాగా వస్తుంది. నేనైతే అలానే చేశాను ఫ్రెండ్స్. చూసారు కదా, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ని అయితే మనం వడకట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల అంతా పిప్పి ఉంటుంది కదా, దాన్ని అంతా బయటికి తీసుకోవాలి, నీరంతా బయటికి తీసేయాలి. అప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక క్లాత్ ఫ్రెండ్స్, కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ కాటన్ క్లాత్ పరుచుకొని మనం జ్యూసీగా చేసుకున్న జ్యూస్ దాంట్లో వేసుకొని బాగా పిండుకోవాలి ఫ్రెండ్స్. దగ్గరికి బాగా పిండుతూ ఉంటే పిప్పి అంతా లోపల ఉండిపోయి జ్యూసీ మొత్తం బయటికి వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఇలా ఒత్తుకుంటూ జ్యూస్ బయటికి తీయాలి. బాగా ప్రెస్ చేస్తూ ఉంటే, పైన టైట్ చేస్తూ కింద ప్రెస్ చేస్తూ ఉంటే జ్యూస్ బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మొత్తంగా జ్యూస్ ఇలా పిండేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, అప్పుడు జ్యూస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో జ్యూస్. ఇదైతే 2 గ్లాసెస్ అయింది ఫ్రెండ్స్ నాకు. ఆ వెజిటేబుల్ క్వాంటిటీకి 2 గ్లాసెస్ అయితే నాకు అవుతుంది. నెక్స్ట్ దీంట్లోనే తేనె ఫ్రెండ్స్. 2 గ్లాసెస్కి 2 స్పూన్స్ తేనె తీసుకోండి. ఒక్క గ్లాస్కి 1 స్పూన్ తేనె అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. దాంట్లోనే ఒక అర నిమ్మకాయ ఫ్రెండ్స్, అర నిమ్మకాయ పిండుకోండి. ఆ జ్యూస్ కూడా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నిమ్మకాయ మాత్రం అస్సలు మిస్ చేయకండి, కంపల్సరీ పిండుకోండి. అంతే, టోటల్ మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది వెజిటేబుల్ జ్యూస్. ఎంతో హెల్తీ అయిన వెజిటేబుల్ జ్యూస్ ఇంతే ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకైతే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.